కోమాలో ఉన్న శరత్ చంద్రకి భూమి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నక్షత్ర కావాలనే భూమితో గొడవ పడ్డం కోసమని చెప్పి అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ, నువ్వు ఈ నాన్న కూతురువనే మా బావ నిన్ను ఇంట్లో నుండి మెడపట్టి బయట గెంటేశాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, గగన్ గారికి నువ్వంటేనే అసహ్యం కదని, అసలు నీ మొహం చూడటానికి కూడా ఆయన ఇష్టపడరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎప్పటికైనా బావ నా సొంతమే అవుతాడు, నా వెనకాల మా మమ్మీ ఉంది, మరి నీకేముందే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, అప్పుడు భూమి నీ వెనక మీ మమ్మీ కాదు కదా, వాళ్ళ తాతమ్మ వచ్చిన గగన్ గారు నీ వంక కూడా చూడరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏం కూసావే అంటూ నక్షత్ర భూమి చెంప పగలగొట్టబోతూ ఉంటే, అప్పుడు భూమి నక్షత్రాన్ని అడ్డుకొని, చూడు ఇంకొకసారి నా మీద చెయ్యెత్తాలని ప్రయత్నిస్తే నీ చేతిని విరిచేస్తాను, జాగ్రత్త. నీలాగా సిటీలో సున్నితంగా పెరగలేదు, అరకులో స్వచ్ఛమైన మనుషుల మధ్య స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగాను. నేను కనుక తిరిగి నీ మీద చేయి చేసుకుంటే నువ్వు లేవని కూడా లేవవు అని చెప్పి భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర, చూడు నువ్వు నాన్న విషయంలో ఏమైనా చెయ్యి, ఎటువంటి నిర్ణయమైనా తీసుకో, కానీ బావని మాత్రం నాకు వదిలేసాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బావ వంక చూడ్డానికి ప్రయత్నం చేయొద్దు, ఇంకెప్పుడు కూడా బావ గురించి ఆలోచించొద్దు. బావ నావాడు, ఎప్పటికైనా తను నా మొగుడే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, ఏంటి మొగుడు గిగుడు అంటున్నావు, అసలు గగన్ గారి మనసులో నీకు స్థానమే లేదు, అటువంటిది ఆయన నన్ను ప్రేమిస్తున్నారని తెలిసిన తర్వాత కూడా ఆయన మీద ఇంకా ఆశలు పెట్టుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి భూమి నక్షత్ర మీద మండిపడుతూ ఉంటే, మా బావ మీద నేను ఆశలు పెంచుకోవడానికి నాకెందుకు సిగ్గుండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే గగన్ గారు నన్నే ప్రేమిస్తున్నారు, నన్నే పెళ్లి చేసుకుంటారు, ఈ జన్మకు మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అబ్బో చాలా పెద్ద కళలే కంటున్నావు. చూడు రేపు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లో అందరం కలిసి అయోధ్య లంకకు వెళ్తున్నాము, అక్కడికి బావ కూడా వస్తున్నాడు, రేపే బావతో నేను తాళి కట్టించుకుంటాను, బావని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో భూమి, ఏంటే నువ్వు సొంతం చేసుకునేది, ఆయన నావాడు, నువ్వు ఆయనతో తాళి కట్టించుకోవడం కాదు, నేనే ఆయనతో తాళి కట్టించుకుంటాను, రేపు మేమిద్దరం ఒకటవ్వడం చూసి నువ్వు కుళ్ళుకోవాలి అని చెప్పి భూమి నక్షత్రతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక తర్వాత భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. మామయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రఘురామ్ గారు అయోధ్య లంకలో శ్రీరామనవమి వేడుకలకు మనల్ని అందరినీ ఇన్వైట్ చేశారు కదా, రఘురామ్ గారికి గగన్ గారు కూడా బాగా తెలుసు కాబట్టి గగన్ గారిని కూడా ఖచ్చితంగా ఆయన అక్కడికి పిలుస్తారు. గగన్ గారితో ఎలాగైనా సరే తాళి కట్టించుకుంటానని నక్షత్ర నాతో ఛాలెంజ్ చేసింది మామయ్య, నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే, మరి తను ఛాలెంజ్ చేస్తూ ఉంటే నువ్వేం చెప్పావమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నీకన్నా ముందు నేనే గగన్ గారితో తాళి కట్టించుకుంటానని ఆ నక్షత్రతో నేను కూడా ఛాలెంజ్ చేశాను మామయ్య, ఎలాగైనా సరే గగన్ గారికి నాకు పెళ్లి జరిపించే బాధ్యత మీదే అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఈ విషయం గురించి కాస్త ఆలోచించాలమ్మా, శారదతో ఒకసారి మాట్లాడతాను, నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక తర్వాత కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. ఏంటో చెప్పండి, వాడు ఇంట్లోనే ఉన్నాడు అని శారద అంటూ ఉంటుంది. రేపు శ్రీరామనవమి వేడుకలకు రఘురామ్ గారు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అవునండి,
ఇన్వైట్ చేశారు, కానీ గగన్ రానంటున్నాడు అని శారద అంటూ ఉంటే, ఎందుకు రానంటున్నాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏం లేదండి, అక్కడికి అపూర్వ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, పైగా భూమి అక్కడికి వస్తే ఎక్కడ భూమి మొహం చూడాల్సి వస్తుందోనని కావాలని రానంటున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే వాడిని ఒప్పించి అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీదే శారద. రేపు మనం శ్రీరామనవమి వేడుకల్లో గగన్కి భూమికి పెళ్లి జరిపించబోతున్నామని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు అనేది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమి నీ కోడలు అవ్వాలని ఉందా లేదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఉందండి అని శారద అంటుంది. మరైతే ఏమీ మాట్లాడకుండా రేపు గగన్ని అయోధ్య లంకకు తీసుకురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సరే అండి అని చెప్పి ఇక శారద, అమ్మయ్య మొత్తానికి భూమి నా కోడలిగా రాబోతుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి, అపూర్వ, కృష్ణప్రసాద్, చెర్రీ వీళ్ళందరూ బయలుదేరి అయోధ్య లంకకు వస్తారు. ఇక రఘురామ్ వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ, రండి చెల్లెమ్మ అంటూ, బావగారికి ఆరోగ్యం బాగోలేదని విన్నాను, ఆయనకిప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నయ్య గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికి గగన్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. గగన్ని చూడగానే అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అన్నయ్య గారు, మీరు మాతో పాటు వాడిని కూడా శ్రీరామనవమి వేడుకలకు పిలవడం ఏంటి? ఇలా పిలిచి మా స్థాయిని తగ్గిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి మమ్మల్ని అవమానిద్దాం అనుకుంటున్నారా అని అపూర్వ అంటూ ఉంటుంది. వీడికి తండ్రి ఉన్నా కూడా లేనట్టే, ఆ శారదకు మొగుడున్నా లేనట్టే, అటువంటి వాళ్ళను ఇటువంటి మంచి కార్యక్రమాలకు పిలవడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో, ఇందుకే అమ్మా నేను ఇక్కడికి రానన్నాను, ఈ దయ్యం మొహం చూడాల్సి వస్తుందని ఇక్కడికి వద్దని చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు, పట్టుబట్టి మరీ ఇక్కడికి తీసుకుని వచ్చావు, ఇప్పుడు చూడు ఆ అపూర్వ ఏమని మాట్లాడుతుందో అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో అక్కడి నుండి వెళ్ళిపోతున్న గగన్తో, బాబు గగన్ ఆగు, నిన్ను పిలిచింది నేను, ఈరోజు ఇక్కడికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే సంతోషంగా భోజనం చేసి వెళ్ళాలి, అంతేకాని బాధపడకూడదు, నువ్వు కూడా ఈరోజు మా అతిథివే, అయోధ్య లంకలో జరగబోతున్న సీతారాముల కళ్యాణం వేడుకలకు అందరూ ఆహ్వానితులే అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్, శారద, పూర్ణి వీళ్ళంతా కూడా లోపలికి వస్తూ ఉంటారు. తర్వాత కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే, ఇంతలో కొంతమంది పిల్లలు అటువైపుగా రావడంతో ఇక శారద అనుకొని మీరా చేయి పట్టుకొని కృష్ణప్రసాద్ పక్కకు తీసుకొని వెళ్తాడు. ఈరోజు మనం ఇక్కడ గగన్ భూమిలో పెళ్ళి చేద్దాం అనుకున్నాం కదా, ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు, ఎటువంటి ఐడియా తోచడం లేదని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఈరోజు ఇక్కడ గగన్కి భూమికి పెళ్ళి జరిగిపోతుందా, ఏ విధంగా చేస్తారు, అలా ఎలా చేస్తారు అని చెప్పి మీరా అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, ఏంటి మీరా, నేను భూమికి గగన్కి పెళ్లి చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నేను ఏదో అంటే నీకు ఏదోలా వినిపించింది అని చెప్పి మీరా ముందు కృష్ణప్రసాద్ కవర్ చేస్తూ ఉంటాడు. అనవసరంగా నోరు జారాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఏదో ఒకటి కవర్ చేద్దాం, మీరాని డైవర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క గగన్ శ్రీరామనవమి వేడుకలకు రావడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. గగన్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గగన్ ఏమీ మాట్లాడకపోవడంతో, మీ చేత ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక అలా అక్కడున్న రంగు తీసుకువెళ్ళి గగన్ చెంపలకు రాస్తుంది. ఇక దాంతో గగన్ కోపంగా భూమిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ తన చెంపలకున్న రంగు తీసి భూమి చెంపలకు రాస్తాడు. ఇక అప్పుడే శ్రీరామనవమి వేడుకలు మొదలవుతాయి. ఇక పంతులు గారు జనాల మధ్యలో నుండి దండ విసిరేయడంతో ఆ దండొచ్చి భూమి గగన్ల మెడలో పడిపోతుంది. ఇక గగన్ ఆ దండ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వద్దు బాబు, ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీ జంట ఈరోజు గుడిలో ఒకటైంది, ఆ దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి ఆ దండ మీ మెడలో పడేలాగా చేశాడు అని చెప్పి
పంతులు గారు అంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక నక్షత్ర గగన్ చేతిలో తాళిబొట్టుని పెడుతూ, చూడు బావా, ఈ శ్రీరామనవమి వేడుకలు పూర్తయ్యేలోగా నువ్వు నా మెడలో తాళి కట్టాలి, లేదంటే నా సంగతి నీకు తెలిసిందే కదా, నేను చచ్చిపోతాను అంటూ నక్షత్ర గగన్ని బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో గగన్ అలా ఆ తాళిబొట్టుని చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో కృష్ణప్రసాద్ గగన్ దగ్గరికి వస్తాడు. గగన్, నీతో నేను ఒకసారి మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్ బలవంతంగా గగన్ని ఆపుతూ, నానా గగన్, నేను నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పే 2 ముఖ్యమైన విషయాలు నువ్వు వినాలి. ఎందుకంటే నేను చెప్పబోయేది భూమి గురించి. భూమి శరత్చంద్ర కూతురే అయి ఉండొచ్చు, కానీ చిన్నప్పుడు పసిపాపగా ఉన్న భూమిని నువ్వు కాపాడావు, తనకు పాలు పట్టించావు. ఆ రోజే ఆ భగవంతుడు మీ ఇద్దరికి బంధాన్ని ముడివేశాడు. దయచేసి భూమిని దూరం చేసుకోవద్దు గగన్. నేను చేసిన తప్పుల వల్ల అన్యాయంగా నీకు, శారదకు నేను దూరం అయ్యాను, కానీ తెలిసి భూమి విషయంలో నువ్వు అటువంటి తప్పు చేయొద్దు గగన్. భూమి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నా నీ సిరుమువ్వ అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా గగన్కి చెప్పడంతో ఇక గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఏంటి, భూమి నా సిరుమువ్వన అని చెప్పి గగన్ అలా ఆనందపడిపోతూ ఉంటే, అవును గగన్, భూమిని నువ్వు కాపాడినప్పుడు శరత్చంద్రకు భూమి తన కూతురు అని తెలీదు, అలాగే భూమి కూడా శరత్చంద్ర తన తండ్రి అన్న విషయం తెలీదు. కాబట్టి శరత్చంద్ర భూమిల బంధం కంటే మీ బంధం ఎంతో విలువైనది, ఎంతో గొప్పది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఈ సీతారాముల సన్నిధిలో నువ్వు భూమిని నీ భార్యని చేసుకో, అప్పుడు భూమిని నిన్ను ఎవరు విడిదిలేరు అని చెప్పి కృష్ణప్రసాద్ సలహా ఇవ్వడంతో అక్కడ కళ్యాణం జరుగుతూ ఉండగా ఇక్కడ గగన్ భూమి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. ఇక అలా అందరూ చూస్తూ ఉండగా గగన్ భూమి మెడలో 3 ముళ్ళు వేయడంతో ఇక ఇదంతా చూస్తున్న అపూర్వ, నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన జనాలంతా కూడా గగన్ భూమిల మీద అక్షింతలు చల్లుతూ ఉంటారు. మొత్తానికి అలా శ్రీరామనవమి రోజున గుడిలో గగన్ భూమిల పెళ్ళైతే జరిగిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.